హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సౌత్ కొరియాలో ఉంటున్నాము. ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. సో అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, తెలిసిన వాళ్ళు ఒకళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అది ఫుడ్ బిజినెస్ అన్నమాట. మాకైతే ఇక్కడ అంటే ఇండియన్ ఫుడ్స్ అంటే స్నాక్స్ కానీ ఏమైనా మనకు మిస్ అయినా అనే ఆలోచన లేకుండా ఇక్కడ వాళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, మేము కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే తన ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మేము దేగు సిటీలో ఉంటాము, తను కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి 150 గ్రామ్స్ అండ్ కొన్ని వచ్చేసి 250 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఇది వచ్చేసి మైసూర్ పాక్ అనమాట. ఇక్కడ చూడేసి బాదుషా అండ్ ఇది వచ్చేసి లడ్డు. ఇంకొక టైప్ ఆఫ్ బాదుషా, ఇది మైసూర్ పాక్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కోకోనట్ బర్ఫీ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి కారాస్ అనమాట. ఇది వచ్చేసి కజ్జికాయలు అండ్ ఇవి వచ్చేసి రవ్వ లడ్డు అండ్ ఇది వచ్చేసి మడత కాజా, స్మాల్ మడత కాజా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కజ్జికాయలు. ఇవి వచ్చేసి మిక్స్డ్ అనమాట. సో అందుకనేసి ఒక కజ్జికాయ, ఒక మడత కాజా, ఒక రవ్వ లడ్డు అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బటర్ మురుకులు అనమాట. ఇక్కడ చూడండి, తను మెన్షన్ కూడా చేసింది. మాకైతే ఇక్కడ ఈ పండగ స్పెషల్ లాగా అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సౌత్ కొరియాలో కూడా మనము ఫుడ్ మిస్ అయ్యామని బాధపడవకండి. నాకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి సౌత్ కొరియన్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి కోకోనట్ బర్ఫీ. ఎంత సాఫ్ట్గా ఉందా! ఇది వచ్చేసి కజ్జికాయ. నెక్స్ట్ వచ్చి బాదుషా. ఇది బెల్లంతో చేసినట్టున్నారు. వా వా సాఫ్ట్గా భలే ఉంది. నెక్స్ట్ వచ్చేసి లడ్డు. ఎన్ని రోజులైంది నేను ఈ లడ్డు మిస్ అయ్యా. ఇట్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి కొంచెం కారం, చాలా బుజ్జిగా ఉంది. ఈ బటర్ మురుకులు.